వైజాగ్ T20లో సూపర్బ్ ఎంటర్టైన్మెంట్ కాస్తలో మిస్ అయిందా మనకి? శివం దూబే ఇన్నింగ్స్ చూస్తే అలాగే అనిపించింది కదా. చాలా రోజుల తర్వాత స్టన్నింగ్ షాట్స్ కొట్టాడు దూబే. కానీ అన్ఫార్చునేట్లీ హర్షిత్ రాణా వల్ల రన్అట్ అయిపోయాడు కదా. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ హర్షిత్ రాణాని తిడతా ఉన్నారు. 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి, శివం దుబేని రన్అట్ చేశాడు. రెండోది, బౌలర్గా 56 రన్స్ ఏమో ఇచ్చాడు కదా హర్షిత్ ఈ మ్యాచ్లో. కానీ ఒక్కటి మాత్రం నిజం, శివం దూబే గనక ఇంకొక 10 బాల్స్ ఫేస్ చేసి ఉంటే మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళు. అన్నిటికీ మించి వైజాగ్ క్రౌడ్కే కాదు, ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేది కదా. దూబే హిట్టింగ్ చూస్తే నాకు ఒక్కటే అనిపించింది, ఇంతకు ముందు నేషనల్ టీంకి ఆడినప్పుడు కానీ, ఐపీఎల్లో మిగతా ఫ్రాంచైజీలకి రిప్రజెంట్ చేసినప్పుడు కానీ దూబేలో ఇంత ఫైర్ ఉండేది కాదు. చెన్నైకి వెళ్ళిన తర్వాత హిట్టింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడమే కాదు, మంచి స్ట్రైకింగ్ కోసం జబ్బలు కూడా పెంచాడు కదా ధోని గైడెన్స్తో. అందుకోసమే చెన్నై సూపర్ కింగ్స్ మెంటరింగ్ దూబే మీద పనిచేసింది. పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉంటున్నా కానీ మిడిల్ ఆర్డర్లో దూబే కంటిన్యూ అవుతున్నాడు అనిపించింది. మీరేమంటారు? దూబే ఉండుంటే మ్యాచ్ ఎలా ఉండేది?